5 కూడా చాలా ఫాస్ట్ గా అప్లోడ్ అవుతుంది. ఫైనల్ ఎపిసోడ్. సో మీకు ఫాస్ట్ గా కావాలనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియోకి 24 hours లో 8K లైక్స్ వచ్చినాయి అనుకో, అది కూడా చాలా ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చేయండి. సాంప్రదాయకి వెళ్ళి అమ్మ క్షేమంగా వెళ్ళి బంగారు బిందె పట్టుకురావాలని దీవిస్తానా. ముందైతే ఆ తాతకాలు పట్టుకొని తర్వాతకి బిందె గురించి ఆలోచిద్దాం. ఉదయ్ కల్పన జోకులు అయితే నీకు. సరే అమ్మా నేను పోయేస్తా. వల్లి ఆగువల్లి, నేను చెప్పేది వల్లి, ఏదో ఫ్లోర్ అన్నారు. ఆగువల్లి, నాది తప్పే, అంటే ప్రాణం వల్లి. నువ్వు కానీ ఇలా నా వెనకాల పడుతున్నావని మా తాతయ్య తెలిస్తే నిన్ను నరికి చంపేస్తాడు. దూరం జరుగు. వల్లి ప్రేమతో మీ తాతయ్య చేతిలో చావడానికైనా రెడీ వల్లి. తాత నిన్నొకటి అడుగుతాను, తిట్టకూడదు సరేనా? నా మనవరాల్ని నేనెందుకు తిడతారా బిడ్డ? ఎల్లప్పుడు చేస్తారా? నీకు తగిన వాడు తొట్టినప్పుడు. తగిన వాడి ఏంటి తాత? అంటే ఇష్టపడేవాడు, నువ్వు లేకుండా బ్రతకలేని వాడు, దూకరాజు, ఇప్పుడు నేను వెళ్ళాలి. తాత నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ కలుస్తాను. వల్లి ఇప్పుడు వెళ్తే వెళ్ళావు గాని మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? కలవాలి అనిపించినప్పుడు. నాకు ప్రతి క్షణం కలవాలని అనిపిస్తుంది వల్లి. అచ్చా అవునా? మొదట ముసలోడే దారి చూపెట్టిండు. నా కొడుకులకు ఎట్లా పోవాలా అని ఆ గంట పేరుండే గుడికి తప్పంతా ముసలోందే. ఆ బిందెను ముట్టుకునేలా చేశాడు. ఇప్పుడు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చిండు సచ్చిన ముసలోడు. కొన్ని సంవత్సరాల క్రితం బంగారు బిందె కోసం వచ్చాడు. ముసలోడు కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు గనక ఆ బిందె నాకు దక్కకుంటే మీరు ప్రాణాలు పోగొట్టుకున్న ఆశ్చర్యం లేదు. మీకు కూడా చెబుతున్నా. సరే అమ్మా యక్షిని. ఎటు పోయింది? తాత దగ్గరికి. తాత ఎవరు? తాత నేను అక్కి, అదే బంగారపు బిందె గురించి. కాపు వెళ్ళిపో ఇక్కడ నుంచి. నీ ముఖం చూడాలన్నా చిరాగ్గా ఉంది. అందుకేనేమో ముందు జాగ్రత్తగా దేవుడు నా కళ్ళు తీసేసి నిన్ను చూడకుండా చేశాడు. నీలాంటి చూడడం కన్నా ఈ కళ్ళు ఉండకపోవడమే నయం. అదిగా తాత, ఒకసారి నేను చెప్పేది వినండి. దయచేసి వెళ్ళిపో. ఎలాగూ నా కళ్ళని పోగొట్టుకున్నా, నా చెవులు కూడా వినిపించకుండా బాగుండు అని అనుకునేలా చెయ్యకు. వెళ్ళిపో. నేను చెప్పేది ఒకసారి విన్న తర్వాత ఏమైనా మాట్లాడాను తాత. హే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వెళ్ళిపో ముందు. అది కాదు వల్లి, ఒకసారి నేను చెప్పేది వినండి వల్లి. సిగ్గులేదా? ఇంకేం చెప్తావు? మొన్న మీ అమ్మ ఎలా మాట్లాడింది విన్నావు కదా. అయినా మీతోని బానే ఉంది. అన్ని మంచిగా ఉంటేనేమో రామలింగం, అటు ఇటు ఏమన్నా తేడా జరిగితే బోడిలింగం. మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నా. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది ముందుగా వల్లి విన్నది కాబట్టి నా దగ్గరికి తీసుకొచ్చింది. నువ్వు చెప్పింది నేను కూడా విన్నా కాబట్టి యక్షిని బంగారు బిందె దగ్గరికి తీసుకుపోయినా. నీ మాటలు విన్నాక ఏం జరిగిందో తెలిసాక కూడా నీ మాటలు వినదలుచుకోలేదు. అసలు మనం ఎంత అదృష్టవంతులం అంటే మాటల్లో చెప్పలేనంత. ఎందుకంటే ఆ బంగారు బిందెని ముట్టుకున్నా కూడా యక్షిని ఏం చేయలేదు. ఏ గడియలో మనం అక్కడికి వెళ్ళామో గాని, ఏ దేవుడు మనల్ని కనకరించాడో గాని ఆ యక్షిని ఏ హాని తలపెట్టలేదు. మనకు ఆ యక్షిని ఏ హాని తలపెట్టలేదు, మనల్ని ఏం చేయలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ యక్షిని రాత్రిపూట మా ఇంటికి వచ్చింది. మళ్ళీ ఆ బంగారపు బిందె మాయమై ఆ అగ్నిదేవుడి చెంతకు చేరిందట. ఆ యక్షినికి మళ్ళీ ఆ బంగారపు బిందెను చేర్చకుంటే నన్ను నా కుటుంబాన్ని చిత్ర హింసలు పెట్టి చంపేస్తానని నరకం చూపిస్తుంది నిన్న రాత్రి నుంచి. యక్షినికి రూపమే ఉండదు. నువ్వు చెప్పేది నిజం కాదు, అబద్ధం. మళ్ళీ నువ్వేదో నాటకం ఆడుతున్నావు. తాత నేను చెప్పింది నిజం. అవును, ఆ యక్షినికి రూపం ఉండదు. కానీ ఆ బంగారపు బిందెను ముట్టుకున్న టిల్లు శరీరంలోకి ఆవాహించింది ఆ యక్షిని. నేను మీ తాత అమరేంద్రుడు ఆ బంగారపు బిందె కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉన్నది. నేను ఆ బిందెను చూసినందుకే నా కళ్ళు పోగొట్టుకున్నాను. అలాంటిది మీ తమ్ముడు టిల్లు ఆ బిందెనే ముట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ అగ్నిదేవుడు యక్షినికి బంగారపు బిందెనిచ్చి ఆ బిందెకి కాపలాగా ఉన్నన్ని రోజులు తన జాడని ఎవ్వరూ కనుక్కోలేరన్నాడు. కుంభకర్ణుడైతే అసలే కనుక్కోలేడన్నాడు. కానీ ఇప్పుడు ఆ యక్షిని ఆ బిందెను కాపాడుకోలేదు. ఆ అగ్నిదేవుడు ఆ బిందెని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. అవునా? మరి ఆ బిందెను మళ్ళీ దక్కించుకోవడం ఎలా? నువ్వు మళ్ళీ ఆ బంగారపు బిందెను దక్కించుకోవాలనుకుంటున్నది ఆ యక్షిని చేతిలో మీరు చిత్రహింసలు పడి చావకూడదని. ఆ
యక్షిని మీ తమ్ముడి శరీరంలోకి జొర్రింది ఆ బిందెకు కాపలాగా ఉండి ఆ కుంభకర్ణుడి వశం కాకూడదని. ఆ బిందె మళ్ళీ దక్కడం అసంభవం, మర్చిపో. కానీ ఆ యక్షిణిని వీలైనంత తొందరగా ఆ కుంభకర్ణుడి చేతికి దొరికేలా చేస్తే అప్పుడు నీకు నీ ఫ్యామిలీకి ఎలాంటి సమస్య ఉండదు. ఆ యక్షిని నిన్న రాత్రి చూపించిన టార్చర్కే నా గులాం జాములు మొత్తం షేక్ అయినాయి. అలాంటిది ప్రతిరోజు చూపిస్తుందంటే నా కిందున్న గులాం జాములు నోట్లకు వస్తాయి. దయచేసి మీరే ఎట్లాగూ నడిపించారు ఇన్ని రోజులు, ఇది కూడా మీరే నడిపించండి తాత. నా కళ్ళను పోగొట్టిన ఆ యక్షిని మీద పగను తీర్చుకునే సమయం వచ్చింది బిడ్డ. దాన్ని మట్టు పెట్టాలంటే ఆ క్లింకారుని దింపాలండి. క్లింకారుడా? ఆయన ఎవరు తాత? ఆయన గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేను, నీ కల్లారా నువ్వే చూద్దువు పద. ఏమైంది, ఎందుకు ఆగారు? దోస్తులు, మీరు వీడియో అయితే మొత్తం చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ లైక్ చేసేసుకోండి. అండ్ పేజ్ 5 కూడా ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తా. అండ్ ఈ సిరీస్ తర్వాత నెక్స్ట్ సిరీస్ కాస్మో